పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని ప్రియ దైవబిడ్డలారా, మే నెల మరియమాత పూజిత మాసము 19వ రోజున మధుమాత అద్భుత వాక్య ధ్యానాంశానికి అందరిని కూడా యేసు నామంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క మధుమాత అద్భుతాన్ని గురించి ధ్యానించుకున్నట్లయితే, శ్రీలంక దేశంలోని అడవుల మధ్య ఉన్న మధు పుణ్యక్షేత్రం మరియమాత అక్కడ తన బిడ్డలకు యుద్ధాల నుంచి మరియు మత హింసతుల నుండి ఎలా రక్షిస్తుందో చెప్పడానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. 17వ శతాబ్దంలో డచ్ వారు శ్రీలంకను ఆక్రమించుకొని క్యాథలిక్ విశ్వాసాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సుమారు 700 మంది భక్తులు తల్లి మరియమ్మ గారి యొక్క స్వరూపాన్ని పట్టుకుని అడవుల్లోకి పారిపోయారు. వారు మధు అనే ప్రాంతంలో ఆ యొక్క స్వరూపాన్ని ప్రతిష్ఠింపజేశారు. అక్కడ ఒక చిన్న గదిని నిర్మించారు. ఆ పుణ్యక్షేత్రం యొక్క అద్భుతం ఏమిటయ్యా అంటే, ఎక్కడ ఉన్న మట్టికి అద్భుతమైన స్వస్థ శక్తి ఉంది. విష సర్పాలు కాటివేసినప్పుడు భక్తులు మధుమాత పాదాల చెంత ఉన్న మట్టిని రాసుకుని ప్రాణాలతో బయటపడేవారు. అందుకే ఆమెను ఈ యొక్క విష సర్పాల నుండి రక్షించే తల్లి అని కూడా పిలుస్తారు. శ్రీలంకలో జరిగిన దశాబ్దాల అంతర్యుద్ధంలో మధు పుణ్యక్షేత్రం ఒక సురక్షితమైన ఆశ్రమంగా నిలిచింది. వేలాది మంది ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ తల్లి చెంతకు చేరుకున్నారు. మధుమాత అద్భుతం కులమతాలకు అతీతమైనది. క్యాథలిక్లే కాకుండా బౌద్ధులు, హిందువులు కూడా ఆ తల్లిని దర్శించి ఆశీర్వాదాలు పొందుతారు. యుద్ధ సమయంలో బాంబు దాడులు జరిగినప్పుడు మరియమాత స్వరూపానికి ఎటువంటి హాని కలగకపోవడం ఒక గొప్ప అద్భుతం. తల్లి మరియమ్మ గారు తన బిడ్డల మధ్య ఉన్న విభేదాలను తొలగించి వారందరికీ ఒకే తల్లి బిడ్డలుగా ఏకం చేసి మధుమాత మనందరికీ కూడా నిరూపిస్తుంది. ఈ అద్భుతం మనకు ఇచ్చే సందేశం ఏమిటయ్యా అంటే, మన జీవితాల్లో పాపం అనే విషసర్పం మనల్ని కాటువేసినప్పుడు తల్లి మరియమ్మ గారి యొక్క ప్రార్థన మనల్ని బ్రతికిస్తుంది. మధు అడుగుల్లో భక్తులకు తోడుగా నిలిచినట్లు మన జీవితాల్లో కూడా ఆమె మనకు తోడుగా ఉంటుంది. ఆమె అచంచలమైన ప్రేమ మనల్ని ప్రతి కీడు నుండి కాపాడుతుంది. మధుమాత అద్భుతం ద్వారా శ్రీలంక ప్రజలకు లభించిన శాంతి, సమాధానం మనకు కూడా ఎల్లప్పుడూ కూడా లభించాలని ఆ తల్లిని వేడుకుందాం. గొడవల నుంచి, యుద్ధాల నుంచి, ఇతర గృహాల అల్లకల్లోల నుంచి భగవంతుడు మనకు కావలసిన శాంతి, సమాధానం దయచేయమని ఈ యొక్క మధుమాతను ప్రత్యేకతముగా వేడుకుందాం. ఎవరైతే జపమాలను జపిస్తారో, తల్లి పాదాల చెంతకు వెళతారో అటువంటి ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలని త్రిత్వాయిక సర్వేశ్వరుని నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ముందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మదేవుడు మనందరినీ ఎల్లకాలం ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.